ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి, పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఒకవైపు చట్టాలు పెడుతున్నాం, ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద 4 pillars ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని, లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా తీశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మొన్నటి సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ మర్డర్ కేసు, మర్డర్లు అయిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది అంత అవినీతి. నాకు పూర్తి నమ్మకం ఉంది పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద. ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకు వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే, కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ భుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ